హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం జనరేటర్ ఫ్యూయల్ ఫ్లోట్ ఎలా చేంజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. చూడండి, నా చేతిలో ఉన్నది ఇది ఫ్యూయల్ ఫ్లోట్, ఫ్యూయల్ కాంబో యూనిట్ అంటారు. చూడండి, దీనికోసం డీప్గా చెప్తా. ఫస్ట్ ఓవర్వ్యూ చూడండి. ఒక ఇన్లెట్, ఒక అవుట్లెట్. ఇది మీటర్ రీడింగ్ మనకి మాన్యువల్గా తెలుసుకోవటానికి. ఇది ఫ్యూయల్లో డీజిల్లో ఫ్లో అవుతుంటుంది ఫ్లోట్. సో ఇది మొత్తం కాంబినేషన్. ఈరోజు ఇది రీప్లేస్ చేయడం చూద్దాం. చూడండి, మనకు జనరేటర్లో మనకి ఇది ఫ్యూయల్ మనకు చూపించట్లేదు. ఫ్యూయల్ లెవెల్ అనేది ఇంటూ వచ్చిందిగా. అలాంటప్పుడు ఇది కంప్లైంట్ ఉండొచ్చు. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఫ్యూయల్ ఫ్లోట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన కేబుల్ కనెక్షన్ ఉంటుంది కదా, కేబుల్ కనెక్షన్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇది చూద్దాం. కేబుల్ అనేది కనెక్ట్ చేశాను కంట్రోలర్కి సంబంధించి. చూడండి, కంట్రోలర్లో ఇప్పుడు మనకు వాల్యూ వస్తుంది. ఇంతకుముందు మనకి ఇంటూ వచ్చేదిగా ఎక్స్, ఇప్పుడు మనకు వాల్యూ చూపిస్తుంది. వాల్యూ అనేది చూద్దాం. మీరు చూడండి, ఇది 0లో ఉంది, అంటే ఎండింగ్ పాయింట్కి వచ్చేసింది. ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు 2% చూపిస్తుంది. మనం 20లో పెడదాం. చూడండి, ఇది మనకు 20లో ఉంది. 20 ఓకే. 40లో పెడదాం. 40. ఇది మనకి పైకి వెళ్ళే కొలది మనకి డీజిల్ ట్యాంక్ చూసారా, డీజిల్ పెరుగుతున్న కొలది ఇది పైకి అలా వస్తుంటుంది. దాంతోపాటు కనెక్ట్ అయి ఉన్న రెసిస్టెన్స్ కూడా మనకి మూవ్ అవుతుంటుంది. దాన్ని బట్టి కంట్రోలర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చూడండి, 98% ఉంది అని చూపిస్తుంది ఫుల్లో ఉంటే. ఇది ఈ పొజిషను. మనం ఒకసారి జనరేటర్లో కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి, జనరేటర్ ట్యాంక్లో మనకి దీని పొజిషన్ జనరేటర్ ట్యాంక్లో ఇదిగండి. ఒకసారి ఇది మన జస్ట్ దీనికి ఉన్న స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసి చూడండి. దీనికి ఏముంటాయి, ఇన్లెట్ అండ్ అవుట్. ఇన్ అంటే మనకి ట్యాంక్ నుంచి ఇంజిన్కి వెళ్ళేది, అవుట్ అంటే ఇంజిన్ నుంచి మళ్ళీ మనకు వచ్చేది. ఇది ఓపెన్ ఉంటుంది. ఇది మనకి చూసారా స్టెయినర్ ఉంది. డీజిల్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ స్టేజ్లో ఇక్కడే ఆగిపోద్ది అనమాట. మనకి జనరేటర్లో మనకి ఎలాగా ఫిల్టరింగ్ ఉంటుంది, అలా కాకుండా పార్టికల్స్ అన్నీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అంటే ఇక్కడే ఉండిపోద్ది. ఇది ఓకే. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది, అందులో 2 ఉన్నాయి కదా, సక్స్ అనేది రిటర్న్ ఏది అని. ఏ పైపు 2 పైపులు వచ్చాయిగా ఇక్కడ, ఇదొకటి అని చూడండి. ఈ 2 పైపులు ఇది ఎక్కడ కనెక్ట్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఇక్కడ క్లారిటీ చేస్తాను. చూడండి, సక్షన్ అంటే ఏంటంటే ఇదిగండి, మనకి హ్యాండ్ ప్రైమర్కి ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటుందో అది సక్షన్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకొకటి పంప్ నుంచి రిటర్న్ ఉంటుంది. ఇదిగోండి, ఇది రిటర్న్ డీజిల్ ఫిల్టర్ నుంచి కానీ పంప్ నుంచి కానీ రిటర్న్ ఉండేది, అదే రిటర్న్ అనమాట. అంటే ఇక్కడ నుంచి డీజిల్ తీసుకొని మొత్తం ఇంజిన్ అంతా సర్క్యులేషన్ అయిన తర్వాత రిమైనింగ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది మనకి రిటర్న్ మళ్ళీ ట్యాంక్లోకి అయిపోద్ది. అదే ఇది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఫ్లోట్ అనేది కనెక్ట్ చేస్తాము. సక్షన్ పైప్స్ అండ్ అవుట్లెట్ పైప్స్ 2 కూడా మనం కనెక్ట్ చేస్తాం. చూడండి, సక్షన్ పైపు మనం ఎక్కడంటే ఇదిగండి ఇక్కడ కనెక్ట్ చేయాలి. రిటర్న్ ఫ్యూయల్ రిటర్న్ అనేది ఆటోమేటిక్గా మిగిలింది ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కంట్రోలర్ ఆన్ చేసి చూద్దాం. కనెక్షన్ కూడా పెట్టేసాం మనం. కంట్రోలర్ ఆన్ చేసి చూద్దాం. %15 ఉందని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ రెడ్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎల్లో కన్నా డౌన్లో ఉంది. ఇక్కడ 15% మన పెట్టిన ఫ్యూయల్ ఫ్లోట్ అనేది ఓకే అయింది.
ఓకే. ఇంకా మనం ఎప్పుడైనా ఫ్యూయల్ ఫ్లోట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి అంటే డీజీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే పంపింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఓపెన్ చేసాం కాబట్టి ఎయిర్ లాక్ అయిపోద్ది. చూడండి డీజిల్ ఫ్లో పడుతుందా.